బీజేపీ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య గొడవ సీరియస్ కావడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. बारह बोल के बोला बीजेपी वालों को ऐसे पूरा समझ బీజేపీ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య గొడవ సీరియస్ కావడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అడ్డుకోవడానికి వచ్చినటువంటి బీజేపీ శ్రేణుల తలలపై కూడా మీరు కర్రలతో మోడినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు సీరియస్ గా ఇంజూర్ కావడంతో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తా ఉన్నాం. బీజేపీ శ్రేణులు అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా బయటకు వచ్చి ఈ విషయాన్ని తీవ్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ పైన ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇంత దౌర్జన్యంగా దాడి చేయడం మాత్రం సీరియస్ గా వ్యతిరేకిస్తా ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. గేట్ ఆవరణలోకి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో విసరడము, కోడిగుడ్లతో దాడి చేయడము, వీళ్ళు కర్రలతో దాడి చేయడము, అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులపైన దాడి చేసే ప్రయత్నంలో దీంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు సీరియస్ గా గాయాలన్నట్టుగా తెలుస్తుంది. మేడం, సమాచారం అందినట్టుంది, దారుణంగా ఉంది, రాళ్లతో కూర్చున్నట్టు. ఏం చెప్తారు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీది. ఈ రకంగా భయపెట్టేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఇది దారుణం. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా దారుణం. సహించడం వాళ్ళకి ఏమీ రాదు, ఏమీ తెలియడం, ఎంత దారుణంగా పార్టీ మీద రాళ్లతోటి, పెద్ద పెద్ద రాళ్లతో వేస్తారు. ఎవరికైనా తగిలింటే లోపల కార్యకర్తలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు. చాలా చాలా బాధాకరం. కానీ వాళ్ళకి అసలు ఆ బుద్ధే లేదు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ గారు చేస్తున్నారు ఇదంతా. ఆయనకు అసలు ఏముందో అసలు సెన్స్ ఉందా, ఏముందండి? దానిలో ఒక పార్టీ కార్యకర్తలు ఒక పార్టీ కార్యాలయం ముందు అది చేయించడం ఎంత తప్పు అనేది ఆయనకు తెలుస్తలేదు. కార్యకర్తలు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, సిబ్బంది పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎవరికైనా కానీ తగులుతుంది, తగిలి ఎంత కష్టపడతారో అనేది తెలియట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇదే రకంగా వ్యవహరిస్తుంది. వాళ్ళకి మాత్రం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది. ఈ విషయంలో మీరు ఏమి తీసుకుపోతా ఉన్నారు? తప్పకుండా పార్టీ కూర్చొని డిసైడ్ చేస్తుంది ఏం చేయాలి, దీన్ని ముందుగా తీసుకెళ్లాలి అనేది పార్టీ. రైట్. ఉండే పరిస్థితి ఏ రకంగా ఉంది? విఫలమైపోయింది. మా యువత కార్యకర్తలు ఉంటే వాళ్ళ ప్రజలు మంచి మామూలు పెద్ద మనిషి ఉందని ఎవరు లేదు. ఇదే నేర్పిస్తున్నారు, యువత ఊటైనా నేర్పిస్తున్నారు. వారి కార్యకర్తలకు దాడి చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసు కూడా వాళ్ళకి చూస్తుంది. మాటలు పట్టుకొస్తే
పోలీసులకు జీతాలు ఇస్తున్న రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తారో వాళ్ళు అయ్యే జాగిరి కాదు. తెలంగాణ ప్రజల సొమ్ము ప్రతిపక్షాల రక్షణ లేకుండా చేస్తున్నారు, ప్రతిపక్షాలపైన దాడులు చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యువమోర్చా మేము వ్యతిరేకిస్తాం. ఈ రోజు ఏం పిలుపునిచ్చారు, ఎందుకు ముట్టడి, ఈ దాడులు ఎందుకు? డెఫినెట్లీ ఇప్పుడు మా అధినాయకత్వంతో మాట్లాడుతూ ఉన్నాం, మా పార్టీ జనరల్ సెక్రటరీ వీళ్ళంతా మాట్లాడుతున్నారు. దాడి చేసినటువంటి కార్యకర్త వెంబడే ఇప్పుడు హాస్పిటల్ పోవడం జరిగింది, మిగతా టీం పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళు రౌడీలాగా గూండాల్లాగా వ్యవహరిస్తుంటారు. మాది అట్లా కాదు కదా, మా సిస్టమేటిక్ ఉన్న పార్టీ అధినాయకత్వం నిర్ణయించిన దాన్ని బట్టి మేము మా చర్యలు ఉంటాయని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంత దారుణంగా పెద్ద పెద్ద రాళ్ళు మీ వెనకాల కనిపిస్తుంది మహేషాగో, పెద్ద పెద్ద ఇటుక పిల్లలు, కోడిగుడ్లు, పెద్ద పెద్ద కర్రలు, కుర్చీలను తీసుకొచ్చి అంటే లోపల ఉన్న బీజేపీ నాయకులను చంపుదామనే వచ్చిరా? ఇప్పుడు అంతేగా ఇందిరమ్మ పాలంటే హింసించడం, ప్రతిపక్షాలపైన దాడులు చేయడం, చంపేయడం, గూండాయిజమే వాళ్ళ నాయకత్వం కదా. వాళ్ళ నాయకులంతా కూడా గూండాలు, రౌడీలో ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలు గెలిచిన కాబట్టి ముఖ్యమంత్రి పెద్ద బ్లాక్ మెయిలర్ కాబట్టి ఇట్లాంటి చేస్తా ఉన్నారు. వాళ్ళు రౌడీ దందాను తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు, క్షమించరు. వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పుగా వాళ్ళ ప్రభుత్వం కూలడం కోసం ఈ రోజు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఇదే మొదటి మెట్టుగా మారబోతుంది. డెఫినెట్లీ మీరు ఇచ్చినటువంటి ఇటుకలు, మీరు ఇచ్చినటువంటి రాళ్లు వాటికి రెట్టింతలు మీ పైన కూడా పడితే తెలంగాణ ప్రజలు ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా కాంగ్రెస్ మీద దాడి చేస్తారా? మేమేమంటాం, తెలంగాణ ప్రజలు చేస్తారు, మేం కాదు. ప్రజలు ఊకోరు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. బీజేపీ లాంటి పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ మీద దాడులు చేస్తే ఊకుంటారా? ఊకోరు. డెఫినెట్లీ వాళ్ళకి ఎంత ఏ मुंह तोड़ से जवाब डेफिनेटली ईट का जवाब पत्थर से आएगा, ये बिल्कुल रहेगा. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారికి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి జరిగినటువంటి దాడులకు సంబంధించి వ్యక్తిగత వ్యాఖ్యలను ఎవరు కూడా మనం సమర్థించవద్దండి. ఏ ఎంపీ మాట్లాడినా, ఏ మినిస్టర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఆ వ్యాఖ్యలు ఎవరు మాట్లాడినా, ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు మాట్లాడినా దాన్ని ఎవరు సమర్థించారు. కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు మాట్లాడినంత మాత్రం ఆ వ్యక్తి మీద చర్య తీసుకోవాలి, ఆ వ్యక్తి మీద కంప్లైంట్ బుక్ చేయవచ్చు, ఆ వ్యక్తి మీద ఎటువంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. కానీ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంది? ఒక వ్యక్తి ఏదో కామెంట్ చేస్తే, ఒక వ్యక్తి ఢిల్లీలో కామెంట్ చేసిందంటే ఆ వ్యక్తిని మీరు ప్రజాక్షేత్రంలో తీసుకపోండి. ఆ వ్యక్తి మీద, ఒక పార్లమెంట్ సభ్యుడి మీద అంటున్నారు కదా, మీరు అంటున్నారు, ఆరోపిస్తున్నారు కదా, పార్లమెంట్ సభ్యుడి మీద తీసుకపోండి. ఆఫీస్ మీద దాడి చేయడం ఏంది? లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడం ఏంది? శాంతి భద్రత భంగం చేయడం ఏంది? వాళ్ళున్న ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం శాంతి భద్రత భంగం చేయడం ఏంది? అందుకోసం ఎంపీ ఏమన్నాడో నాకు పూర్తిగా తెలియదు. అంటే అది తప్పుగా మాట్లాడితే, వ్యక్తిగతమైంది అయితే తప్పకుండా మీకు క్షమాపణ చెప్తాం. వ్యక్తిగతమైంది అయితే అదేదో మామూలు క్యాజువల్ గా మాట్లాడితే అంతేందుకు ఆయన మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి. ఆయన ఢిల్లీ కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో లబ్ధి పొందాలనే కారణంగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసిండు. నేనేమంటానంటే ఢిల్లీలో శతగాని దద్దమ్మలు నీ గాంధీ భవన్ ప్రభుత్వం ఉందని దాడి చేస్తున్నావా? నువ్వు చేతనైతే ఢిల్లీలో మాట్లాడు. నీ చేతనైతే ఢిల్లీలో మాట్లాడడానికి గాంధీ భవన్ ఢిల్లీలో మా ఆఫీస్ మీకు రా. నీకు ఇక్కడ కూడా మేము మాకు ముందు పోలీసు వాళ్ళే కనుక తెలుస్తుంటే మేము అదే చేస్తుంటాం. పోలీసు వాళ్ళు సహకరించారు కాబట్టి నువ్వు దమ్ముందా నీకు? పోలీసు వాళ్ళు సహకరించకుండా నువ్వు చూసుకున్న యుద్ధ భూమి కంటే మేము కూడా రెడీ, యుద్ధం చేయడానికి సిద్ధమై. నువ్వు శాంతి భద్రతను కాపాడే పద్ధతి అదేనా? రెండు జాతీయ పార్టీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రజలకు ఏం సంఖ్య తెలుస్తుంది? మేము శాంతియుతంగా ఉండాలనుకుంటున్నాం, చట్ట ప్రకారం చర్య తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. మేము దాడి చేయలేం. మేము దాడి చేయాలనుకుంటే నువ్వు ఆగుతావా అని అడుగుతున్నా నేను. మేము దాడి చేయం. మేము శాంతియుతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం మేము మా యొక్క చర్యలు తీసుకుంటాం. ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు? అప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ బీజేపీ కార్యాలయం? చూడలేదు, 300 మంది వచ్చినారనుకుంటా. ఎంతమంది ఉంటుంది కార్యాలయంలో? దాడి చేయడం అనేది తప్పు. 10 మంది వచ్చినా తప్పు, 20 మంది వచ్చినా తప్పు, 50 మంది వచ్చినా రాళ్ళ తీసుకొని దాడి చేయడం అనేది. ఏ ఇంటెన్షన్ తోటి వచ్చారు సార్? ఇంత పెద్ద ఇటుక పిల్లలు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చెప్పాడు కదా, తీసుకొచ్చారు. ఎవరిని టార్గెట్ చేసి? ఎవరిని టార్గెట్? న్యూస్ నేను ఒక మాట చెప్పనా, ఒకటే మాట. ఈరోజు కాంగ్రెస్ వైఫల్యాలు కప్పుకోవడం కోసం ఈ 3 రోజుల చర్చ మార్చాలం కోసం టీవీలలో, పేపర్లలో, మంచి పతాక శీర్షికల పేపర్లలో, టీవీలలో బ్రేకింగ్ న్యూస్ రావడం కోసమని ఇటువంటి దాడి చేస్తే మిగతా వాళ్ళ వైఫల్యాలని మర్చిపోతాయి. మేము రైతుల కోసం మేము డిమాండ్ చేస్తున్నాము. నువ్వు 12,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, 12,000 ఇస్తున్నావు, ఇస్తావా ఏవా? సంక్రాంతి పండుగ వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. నువ్వు ఇస్తావా ఏవా తెలియదు ఈ రోజు వరకు. కాబట్టి ఇది టైలాయించాలి. ఈ సంవత్సరం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలంటే ఇటువంటి సంఘటన చేస్తే ప్రజల దృష్టి మళ్ళీపోతుంది. ఇంకేమైనా సంఘటనలు అనుకోని సంఘటన జరిగితే దాని మీద చర్చ చేసుకోవచ్చు. 4 రోజులు, 10 రోజులు. అల్లు అర్జున్ చర్చ ఒక 4 రోజులు చేసుకోవచ్చు, ఇంకో చర్చ 4 రోజులు చేసుకోవచ్చు. ఇలా కేటీఆర్ అరెస్ట్ చేస్తా ఉంటావా? అరెస్ట్ చేస్తేనే ఉంటుంది, అదో ప్రజా సమస్యనా? చట్టం ఏం చెప్తే గది చేస్తుంది. అటువంటి విషయాలను డైవర్ట్ చేసుకోవడం కోసం చేస్తున్న నాటకంగా నేను భావిస్తాను. అది ముఖ్యమంత్రి ప్లాంట్ నాటకం అని నేను భావిస్తాను. ఎంతమంది ఉన్నారు సార్ ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఎంతమంది? 200-300 అడ్డుకున్నారా సార్? బీజేపీ వాళ్ళు అడ్డుకునే ఉంది. పోలీసు వ్యవస్థ ఉంటుంది. పోలీసు ఎంతమంది గాయాలైనా? 4 దెబ్బలు తగిన, సీరియస్ దెబ్బలు తగిన, రక్తాలు కారుతున్నాయి కదా, తలకాయ జరగకూడదు. జరిగితే ఏం చేస్తాను? తలకాయ బలి చచ్చిపోతే ఏం చేస్తాను? అందుకోసం పార్టీగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజకీయ పార్టీ ఇటువంటి శాంతి భద్రతను భంగం కలిగించినటువంటి పనులు వాళ్ళే చేయటం వల్ల వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడదలుచుకున్నారా, రాజ్యాంగాన్ని భంగం చేయదలుచుకున్నారా వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళకి ఏం ఆహా వచ్చిందో తెలియదు.
నిన్న నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు ఓవైసీలు ఆహ్వానించినట్టుంది. ఆ ప్రబోధన కొంచెం కనిపించి ఈ రోజు ఇది ప్రోత్సహించడం నేను అనుకుంటున్నాను. పార్టీ తరఫున ఏం నిర్ణయం తీసుకుంటున్నారు దాడి పైన? శాంతి భద్రత పరీక్షించని పోలీసులకు అప్పీల్ చేస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళకి అప్పీల్ చేస్తాం. మేము శాంతియుతంగా ఉంటాం, మేము వాళ్ళ మీద దాడి చేయము, వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయము. అంత ఏమంటారు చిల్లర రాజకీయాలు మేము చేయం. కరెక్ట్ చెప్పండి, చిల్లర రాజకీయాలు. ఆఫీస్ మీద అటాక్ చేయడం ఒక చిల్లర రాజకీయం. ఆ చిల్లర జరిగిన స్టేట్మెంట్ హైదరాబాద్ కి దారి తీసింది, పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం. ఢిల్లీలో మస్తు మంది, ఇప్పుడు గుజరాత్ లో మస్తు మంది అన్నారు. గుజరాత్ అన్న స్టేట్మెంట్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వేసుకోవాలా? మా మోడీ గారిని రక్త పిశాచి అన్నారు. అయితే మేము దాడి చేయాలి అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ? నీకు దమ్ముందా నువ్వు ఢిల్లీలో దాడి చేయడానికి? పోయి దాడి చేయి. ఢిల్లీలో ఏం దాడి చేస్తావు? ఢిల్లీలో దాడి చేస్తావా? శాంతి భద్రతలు లేవా? ఇక్కడ ఎందుకు ఇచ్చినావు అంటే శాంతి భద్రతలు నీ చేతులు ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని నువ్వు తీసుకున్నావు. కానీ అది పద్ధతి కాదు, అది రాజ్యాంగ పద్ధం కాదు, చట్టబద్ధం కాదు. అది ముఖ్యమంత్రిగా ఈ రకమైనటువంటి చర్యలను ఆయన ఖండించాలి. అరెస్ట్ ఈ చర్యకు పాల్పడ్డ వాళ్ళకి శాంతి భద్రత ఆయన భవిష్యత్తులోనే ఉన్నాయి కాబట్టి ఈ చర్యకు పాల్పడ్డ వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడు నీ చిత్తశుద్ధి బయటపడుతుంది. లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు నీ చిత్తశుద్ధి ఏంది, నువ్వు అరాచకవాదం ఏంది, నీ యొక్క ఈ రకమైనటువంటి దుర్మార్గం చర్యలతో ప్రజలు నిర్ణయిస్తారు. దగ్గరకు వచ్చింది రోజు. ఇప్పుడు బీజేపీ కార్యాలయం ముందు పరిస్థితిని చూస్తా ఉన్నాము. చేతు పెట్టుకునేటువంటి రెక్కలను సైతం తీసుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కారు పైన దాడి చేస్తారు. ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో? మీరు నేను ఇక్కడే ఉన్నా. ఎంతమంది కాదు, మామూలు రౌడీలు గుండాలాలు దగ్గర 2000-3000 మంది పైన ఉన్నారు. ఒకటేసారి అటాక్ అసలు మామూలు కాదు, విచ్చలవిడిగా అసలు కట్టెలు, రాళ్ళు. ఒకసారి రాళ్ళు చూడండి, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఒకసారి రాళ్ళు చూడండి, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు. ఇప్పుడు పాపం ఎస్సీ బొచ్చా ఆఫీస్ బాయ్ నందురాజ్ అని చెప్పేసి తలకాయ పలిగిపోయింది. కాశం సత్యనారాయణకి కూడా దెబ్బ తగిలింది. చాలా మందికి దెబ్బ తగిలినాయి. గేట్లు తాళాలు. పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇక్కడ ప్లాన్ గా వచ్చిర్రు ఇదంతా. పోలీసులు అయితే కనీసం వాళ్ళకి ఆపలేకపోయారు. ఆడికెళ్ళి వస్తారు పోలీసులు అలా కట్టడి చేయాలి. పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఎంత ఇబ్బంది ఇది మేము కూడా అట్లా డీలర్ చేస్తే ప్లాన్ గా వచ్చిర్రు వాళ్ళు. అంతా గుడ్డాలు, రౌడీలు, యూత్ అంతా. అసలు దేని పని వాళ్ళు ఇష్టం వచ్చిన రాళ్లతోటి దగ్గర 10-20 కార్లు అద్దాలు ధ్వంసం అయిపోయినాయి. కార్లు తగిలినాయి, దెబ్బలు తగిలినాయి, కాళ్ళకు తగిలినాయి. లోపల ఆఫీసు గ్లాసులు కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేసిరా. ఇక్కడ వరకు గేట్ వరకు వచ్చారు. మేము లోపల ఊరికి గేట్ వేసుకున్నాం భయపడి. అంతా రౌడీలు, అంతా ఇచ్చలు విడిగా. ఆడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటాడు శ్యామ్ చరణ్ రెడ్డి అని. ఆ పోరాడు అయితే ఆడికెళ్ళి రాళ్ళు, ఒక్కొక్క రాయి అయితే ఇంత లావు ఉంది, రాయి విసిరేస్తున్నారు రాళ్ళు. ఒకటికైతే పాపం ఆయన నందురాజ్ అని చెప్పేసి ఆ ఆఫీస్ ఇన్ఛార్జి ఆయన నెత్తే పలిగిపోయింది, చేతి కూడా గాయమైంది, ఈడ కూడా గాయమైంది. అట్లా విచ్చలు విడిగా కొడుతున్నారు జనాలు. అసలు పోలీసు వాళ్ళు ప్రేక్షక పాస వయసు పోలీసులు ముందే తెలుసుగా వాళ్ళకి. వాళ్ళు పిల్లి ఇచ్చారు. పోలీసులు కట్టడి చేయాలిగా, ఆఫీస్కి ఏమైనా భద్రత ఇవ్వాలి కదా. భద్రత లేకుండా ఇప్పుడు ఇట్లా చేస్తే వాళ్ళు చేసినప్పుడు ఆఫీసర్లు కూడా చేస్తే మేము కూడా ప్లాన్ గా ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇట్లా ఇచ్చలుడిగా చేస్తే ఏంటి పరిస్థితి? ఇవాళ ఎంతమంది ప్రాణాలు పోయేటి. మేము ప్లాన్తో పాటు లోపల ఉరికిపోయినాం, లేకపోతే ఎంత ఇబ్బంది అయ్యేది. ఒక్కసారి ఇక్కడ బీజేపీ శ్రేణులందరూ ఉండగానే ఆకస్మికంగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ దాడులకు పాల్పడ్డారు అనే దానిపై కూడా బీజేపీ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆ వీడియోస్ అన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. బీజేపీ ఆవరణలో వాహనం పైన దాడులు చేయడము, వాహనాల పైన గుడ్లు విసరడము, వాహనాల అద్దాలని ధ్వంసం చేయడము, బీజేపీ కార్యాలయం ముందున్నటువంటి వాహనాలన్నిటిని కూడా ఎక్కడికక్కడ పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం ఫ్లెక్సీలపై కూడా విసిరేసినటువంటి సిచ్యువేషన్ అనుకుంది. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రత్యక్షంగా ఉండగానే వాహనాల పైన దాడులు చేసినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కోడిగుడ్లని ప్రతి వాహనం పైన విసిరేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఏరియాలో మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. బీజేపీ పార్టీకి చెందినటువంటి వారందరూ వారి అభిప్రాయాలందరినీ కూడా తెలుసుకుందాం. ఉదయం నుంచి బీజేపీ కార్యాలయంలో ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారందరూ కూడా ఇక్కడ మోపై వీరందరిపై కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఆఫీసులో ఉన్నారా సార్? దాడులు జరిగినప్పుడు ఈ దాడులను ఎలా చూడొచ్చు? మీరు చెప్పండి. ఇది దాడులు అంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ఇక్కడ లేదు. ఇది ఒక నేషనల్ పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రదేశ్ ఆఫీస్. ఇది
రాష్ట్ర కార్యాలయం మీద పూర్తి ఎత్తున కాంగ్రెస్ గుండాలు దాడి చేసి వాళ్ళ ఇష్టారీతంగా రాళ్లతోని అదేవిధంగా గుడ్లతోని కట్టెలతోని కొట్టడం జరిగింది. ఇది పూర్తిగా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వహించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎంతమంది ఉన్నారు సార్ అప్పుడు ఆఫీస్ లో? ఒకవేళ నిజంగా వాళ్ళు లోపలికి వస్తే మీరందరూ డ్యామేజ్ అయ్యేవాళ్ళు. లోపలికి వస్తే అందరి తలకాయలు వలిగిపోతుండే. ఇప్పటికే ఒక ఇద్దరి తలకాయలు వలిగిపోయినాయి, ఒకరి నెత్తి వలిగిపోయింది, చేతులు ఇరిగిపోయినాయి. పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుండే. అందరిని చంపేసే ప్రయత్నం చేస్తుండే. కాబట్టి ఇది పూర్తిగా ఇది కాంగ్రెస్ గుండాల పనే, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యమే దీనికి నిదర్శనం అని చెప్తున్నాం. ఎవరు చేయించొచ్చా సార్ ఈ దాడులను? పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించింది. రైట్. బీజేపీ శ్రేణులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితులు, ఈ స్థాయిలో ఉన్నటువంటి రాళ్లు, ఒక మనిషి ఈ స్థాయిలో ఉన్నటువంటి రాయితో దాడి చేస్తే ఈజీగా తల పగిలిపోయి చనిపోయేటువంటి పరిస్థితి. ఈ సైజులో ఉన్నటువంటి ఇవి పిల్లలకు ఉపయోగించేటువంటి రాళ్లు. ఈ రాళ్లని చేతిలో పట్టుకొని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం పైకి దూసుకొచ్చి ఇవే బండరాళ్లతో కూడా వారిపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇటుక పిల్లల్ని కూడా పరిశీలిద్దాం. ఇలాంటి ఇటుక పిల్లల్ని కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తీసుకొచ్చి బీజేపీ కార్యాలయం పైన దాడి చేశారు. మన చేతు సైజుకు మించి ఈ ఇటుక పిల్లలు కనబడతా ఉన్నాయి. ఈ సైజులో ఉన్నటువంటి ఇటుక పిల్లలను తీసుకొని ప్రజలపైన కానీ బీజేపీ కార్యకర్తలపైన కానీ దాడి చేస్తే ఈ రోజు తీవ్రంగా నష్టపోతుండే, అనేక మంది కూడా గాయాలవుతుండే. ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు ఈ రకంగా పార్టీ కార్యాలయం పైన దాడులకు పూనుకున్నారు, ఏ ఉద్దేశంలో ఈ చేయబోయారు అనే దానిపై కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎవరు లేనటువంటి సమయంలో వీళ్ళు ఒక్కసారిగా కార్యాలయంపై దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకసారి పార్టీ ఆఫీస్ దృశ్యాలను చూద్దాం. ఇది హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆఫీసు. ఈ బీజేపీ పార్టీ కార్యాలయం పైనే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చెందినటువంటి పార్టీ పైన కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు దాడులకు పాల్పడ్డారంటూ కూడా బీజేవైఎం యువ నాయకులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి కాంగ్రెస్ జెండాలు వేసుకొని, కాంగ్రెస్ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకొని బీజేపీ డౌన్ డౌన్ అంటూ వచ్చి బీజేపీ గేట్ పైన రాళ్లు విసరడము, కోడిగుడ్లతో దాడులు చేయడము, ఈ కర్రలతో దాడులు చేయడము, అడ్డుకోవడానికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తల పైన కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నము, మొత్తం పరిస్థితిని మొత్తం గందరగోళాన్ని క్రియేట్ చేసి మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ గా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించారనేది కూడా స్పష్టంగా బీజేవైఎం నాయకుల నుంచి కూడా ఈ ఆవేదన వ్యక్తమవుతా ఉంది. ఒక్కరొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వారి పార్టీ నాయకులంతా కూడా చేరుకుంటా ఉన్నారు. దీన్ని సీరియస్ గా వ్యతిరేకిస్తా ఉన్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ, తెలంగాణలో ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అయినటువంటి పార్టీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ టైంలోనే బీజేపీ కార్యాలయం పైన ఈ దాడులు చేయడం చూస్తూ ఉంటుంటే వీటి వెనుక కుట్ర ఉంది తప్పనిసరిగా అంటూ మాత్రం వీరు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం గేట్ ఆవరణలో బీజేవైఎం యువకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యమే అంటూ కూడా చేతిలో పట్టుకున్నటువంటి ఈ కుర్చీకి సంబంధించినటువంటి వాటి సహాయంతో వీరందరూ కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి వాటిని వీరు ముందస్తుగానే ప్లాన్ ప్రకారంగా తెచ్చుకొని ఈ దాడులకు పాల్పడ్డారు అనే దానిపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పార్టీ నాయకులని టార్గెట్ గా చేసి, పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ గా చేసి ఇక్కడికి చేరుకొని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. జరుగుతున్నటువంటి ఈ విషయానికి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. పోలీసులంతా కూడా అలర్ట్ అయి ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా ఎవరు ఇతర వ్యక్తులు దీంట్లోకి రానివ్వకుండా, బీజేపీ పార్టీ కార్యాలయం వైపు దూసుకురాకుండా మొత్తం సెంట్రల్ ఫోర్స్ తో పాటు స్టేట్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయానికి వస్తున్నటువంటి అన్ని వైపుల నుంచి కూడా అన్ని పూర్తిగా ఎక్కడికక్కడ నిలిపివేసి పోలీసు అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ బీజేపీ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తా ఉన్నారు. పోలీసులకు సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నారు. ఏ సమయంలో ఈ దాడులు జరిగాయి, ఎవరెవరు ఇక్కడ ఆ టైంలో ఉన్నారు, ఎంతమంది దుండగులు ఇక్కడికి చేరుకొని బీజేపీ పార్టీ కార్యాలయం పైన దాడులు చేశారనే దానిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకొని పర్యవేక్షిస్తా ఉన్నారు. అడిషనల్ డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ, ఏసీపీ, అబిడ్స్,
అడిషనల్ సిపిగా ఉన్నటువంటి విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం పోలీసులకు సలహాలు సూచనలు చేస్తూ ఏ రకంగా దాడి జరిగింది అనే దానిపై కూడా పూర్తి వివరాలు పోలీసుల నుంచి సేకరిస్తా ఉన్నారు. హైదరాబాద్ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి విక్రమ్ సింగ్ మాన్ జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా పోలీసుల నుంచి సేకరిస్తూ ఎన్ని గంటలకు జరిగింది దాడి, ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వారి ప్రస్తుతం అదుపులో ఉన్నారా లేదా అనే అన్నిటి వాటిపై కూడా పోలీసులు వివరాలన్నీ కూడా ఉన్నతాధికారులకు ఆ వివరాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ ఆఫీస్ ముందే అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలను అడిగి ఆ పూర్తి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో అడిగి ఈ వివరాలకు సంబంధించి వివరాలు కూడా పోలీస్ అధికారుల నుంచి కూడా తెలుసుకుందాం. ఈ రకంగా దాడులు హేయమైనటువంటి చర్య, పార్టీలని రెచ్చగొట్టడం కోసమే ఇలా వ్యవహరించినటువంటి తీరు అంటూ మాత్రం కాంగ్రెస్ నాయకులపైన తీవ్ర విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టే ఈ రకంగా దౌర్జన్యాలకు ఈ దాడులకు పాల్పడ్డాడు అనే దానిపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోబోతా ఉన్నారు అనేది మాత్రం అర్థమవుతోంది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల యొక్క సమావేశం సాగుతోంది. అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ నేతృత్వంలో పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఎలా జరిగింది ఘటన, ఎన్ని గంటలకు జరిగింది, ఆల్రెడీ ఈ రోజు పిలుపునిచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇంతమంది ఉన్నప్పటికీ ఇలా కాంగ్రెస్ నాయకులు ఎలా లోపలికి ప్రవేశించి ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు అనే దానిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు సలహాలు సూచనలు కింది స్థాయి పోలీసు అధికారులకు ఈ వివరాలు అందజేస్తా ఉన్నారు. విక్రమ్ సింగ్ మాన్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ముందుగా ఆ పోలీసుల నుంచి వివరాలన్నీ కూడా తీసుకొని అనంతరం ఈ దాడులకు పాల్పడ్డటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మాత్రం పోలీసు ఉన్నత అధికారులు మరి కాసేపట్లో ఆదేశాలు జారీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకు ఫుల్ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసేటువంటి దిశగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ డీసీపీ ఇక్కడే ఉన్నారు. ఏసీపీ హ్యాబిట్స్, అడిషనల్ డీసీపీ, అడిషనల్ సిపి హైదరాబాద్ లా అండ్ ఆర్డర్కి చెందినటువంటి పోలీసు అధికారులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో ఈ జరిగినటువంటి దాడులపైన ప్రత్యక్షంగా పోలీసులు ఇక్కడ ఉన్నారా లేదా అనే దానిపై కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తూ ఉన్నారు. మనం ఒకసారి పోలీస్ కమిషనర్తో ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్, వీళ్ళు అదుపులో ఉన్నారా సార్? దాడి చేసిన వాళ్ళు అంత అదుపులో ఉంది, మీరు కూడా చూస్తున్నారు కానీ అంత ప్రశాంతంగా ఉంది, ఏం లేదు. ఇప్పుడు సార్ ఎంతమంది దాడి చేశారు సార్, గుర్తించారా? ఒక 30 మంది దాకా చెప్తున్నారు. ఇంకా మేము పరీక్షిస్తున్నాము, కెమెరా కూడా చూస్తాము, ఇంకా ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నాము. అసలు ఎంతమంది పాల్గొన్నారు అది కనుక్కుంటాం. ఈరోజు బంద్ పిలుపునిచ్చిన విషయం అందరు తెలిసింది సార్. సఫిషియంట్ పోలీస్ ఇక్కడ ఉన్నట్టయితే ఈ దాడి జరగకపోయేదంటూ కూడా బీజేపీ నేతలు అంటున్నారు. లేలే, మాకు కూడా ఇన్పుట్ ఉంది, ఫోర్స్ కూడా వచ్చింది. వాళ్ళు యాక్చువల్ వాస్తవం వాళ్ళ ప్రోగ్రామ్ గాంధీ భవన్ చెప్పుకున్నారు, గాంధీ భవన్ దగ్గర గట్టిగా ఏర్పాటు చేశాము. కానీ ఇక్కడ కూడా ఏదో జరగవచ్చు అది ఉద్దేశంతో ఇక్కడ కూడా పెట్టుకున్నాము. కానీ ఈ మొత్తం గ్రూప్ అక్కడ అసలు పోకుండా ఇక్కడికి వచ్చారు. ఈ రెండు వైపు నుంచి చూస్తున్నారు, వెనుక సైడ్ నుంచి ఆ ముందు సైడ్ నుంచి వచ్చి కొంచెం హడాబడి అయింది. కానీ మన వాళ్ళు ఇమీడియట్గా కంట్రోల్ చేసుకున్నారు. స్టోన్ పెల్టింగ్ జరిగినట్టు అక్కడ రాళ్ళు కూడా కనపడ్డాయి. స్టోన్ అంటే ఒక చిన్న బ్రిక్ లాంటి ఏదో వాళ్ళ పార్టీ కార్యకర్త మీద పడింది. ఇమీడియట్గా వెంటనే వాళ్ళని హాస్పిటల్ పంపించాము. ఆయన బాగానే ఉన్నారు, నో ప్రాబ్లం. అది ఎవరో రాళ్ళు వేసారు, ఇంకా ఎవరెవరో ఈ దాడి చేసుకున్నారు. అందరినీ మేము గుర్తించాము, మళ్ళీ మా కస్టడీలో తీసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ మీద అందరి మీద కేసు కూడా కడుతున్నాము. రైట్. హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ ప్రస్తుతం విక్రమ్ సింగ్ మాన్ ఈ ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిపైన త్వరలో చర్యలు తీసుకుంటాం. 30 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఈరోజు పిలుపునిచ్చారు. ఆ పిలుపు తమ నోటీసులో ఉంది. మేము ముందుగానే ఇక్కడ పోలీసు బలగాలని భద్రతా రూపంలో ఏర్పాటు చేశాము. ఫ్రంట్ గేట్తో పాటు బ్యాక్ గేట్ వైపున కూడా మేము తగినటువంటి సఫిషియంట్ బందోబస్తుని ఏర్పాటు చేశాము. సడన్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్తారేమో అనుకున్నాము, కానీ సడన్గా బీజేపీ పార్టీ పైన వచ్చారు. 30 మంది కార్యకర్తలు చేతిలో ఇటుక పిల్లలు పట్టుకొని కొన్ని రాళ్లని తీసుకొచ్చి బీజేపీ గేటు పైన విసిరేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో కొంతమంది కార్యకర్తలు దెబ్బతిన్నారు. వీళ్ళందరినీ మేము అదుపులోకి తీసుకున్నాము. ప్రస్తుతం వాళ్ళందరూ మా అదుపులోనే ఉన్నారు. వాతావరణం అంతా కూడా అదుపులోనే ఉంది. పీస్ఫుల్గా పొజిషన్ ఉంది. ఎక్కడ కూడా ఆందోళన వ్యక్తం చేయకూడదు. ఎవరైతే ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చి 30 మంది ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరిపై కూడా త్వరలో చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అందరూ మా అదుపులోనే ఉన్నారు. వారిపైన వివిధ కేసులు నమోదు చేశామంటూ కూడా హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ ఈ విషయం జీ తెలుగుతో కన్ఫర్మ్ చేయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు అందరూ ఇక్కడికి చేరుకొని ఏదైతే బీజేపీ వైపు నుంచి పోలీసుల ఫెయిల్యూర్ అంటూ ఏదైతే ఈ స్టేట్మెంట్ ప్రచారం జరుగుతూ ఉందో ఇది పోలీసుల ఫెయిల్యూర్ కాదు, మేము సఫిషియెంట్గానే ఈ బందోబస్తుని ఏర్పాటు చేశామంటూ మాత్రం ఈ వివరాలన్నీ కూడా మీడియాకు అందజేస్తూ ఉన్నారు. ఒకసారి బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్దాము.
బీజేపీ శ్రేణులందరూ కూడా ఇంకా తమ పార్టీ కార్యాలయం పైన దాడులు జరుగుతూ ఉన్నాయని ఒక సమాచారం తెలుసుకొని పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నటువంటి హైదరాబాద్లో అవైలబుల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బంద్కు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు. రవితేజ, ఈ విషయంపై బండి సంజయ్ రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది, ఏమైనా సమాచారం ఉందా? ఎస్, ఒక్కరొక్కరుగా అందుబాటులో లేనటువంటి బీజేపీ శ్రేణులు వీడియోల ద్వారా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యాడు. బీజేపీ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ కూడా ఇంతకు ముందే ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో పవర్ఫుల్ గా ఉన్నటువంటి పార్టీ, రెండో పొజిషన్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం పైనే దాడి చేస్తుంటే పోలీసులు రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంత హేయమైనటువంటి చర్యలకు పాల్పడతారంటూ కూడా ముందుగానే వాళ్ళు పిలుపునిచ్చినప్పటికీ పోలీసులు ఈరోజు భద్రతా ఏర్పాటు చేసి ఉంటే ఇంత పెద్ద దాడులు జరగకపోతుండే అంటూ మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. బండి సంజయ్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తర్వాత బీజేవైఎం నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీజేపీ స్టేట్ లీడర్ గా ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది అని ఒక సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే బీజేపీ, బీజేవైఎం, యువమోర్చా నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇంత దౌర్జన్యంగా, ఇంత దారుణంగా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ పార్టీ పైనే ఇంత దౌర్జన్యంగా వీళ్ళు రాళ్లు విసరడము, కుర్చీలతో దాడి చేయడము, కర్రలతో దాడి చేయడము, అడ్డుకోవడానికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తల పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడము ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి పరిస్థితి దారితీసింది. పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ముట్టడి ఇవ్వబోతా ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నాక కూడా ఈ దాడులు జరిగాయి అనే దానిపై మాత్రం బీజేపీ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే రవితేజ, బండి సంజయ్ బీజేపీ తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులతో సహా కూల్చివేస్తాం, బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది బండి సంజయ్. క్రమశిక్షణ గల పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ లాగా ప్రతి దాడులు కానీ వ్యక్తులను అటాక్ చేయడం కానీ అలాంటి సంస్కృతి మాకు లేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ చర్యలు మాత్రం మమ్మల్ని బాధ వేశాయి. బీజేపీ పార్టీ కార్యాలయం అంటే మా హృదయం లాంటిది, మా తల్లి లాంటిది. ఇన్నేళ్ల పాటు మాకు క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ, ఎన్నో అవకాశాలు కనిపించింది. ఎంతో స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం మాత్రం సీరియస్ గా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి బండి సంజయ్ నుంచి అభిప్రాయాన్ని వ్యక్తమైంది. తన వీడియో కూడా ప్రస్తుతం రిలీజ్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేము తలుచుకుంటే, అంటే బీజేపీ కార్యాలయం సభ్యులు మేము తలుచుకుంటే, బీజేపీ మంత్రులుగా మేము తలుచుకుంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయం ఉంటుందా, దాని పూకటి వేళ్లతో మేము తీసేయగలము అనే ఒక డైలాగ్ ని బండి సంజయ్ వదిలినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ కార్యాలయం వద్ద ఇంకా నాయకులు ఒకరొకరుగా చేరుకుంటున్న కొద్దీ ఇక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ గా మారిపోయింది. సిచ్యువేషన్ చేతిలో లేకుండా పోయింది. పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులందరూ కూడా సమీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కార్యాలయం పైన బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మేము తలుచుకుంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే ఉండదు. మేము సహనంగా ఉన్నాము. క్రమశిక్షణ గల పార్టీ, మాకు పార్టీ నేర్పించినటువంటి శిక్షణలోనే ఉన్నాము. మేము ఆ హద్దు దాటి ముందుకు వెళ్లి ఈ దాడులు పూనుకునేటువంటి సంస్కృతి మాది కాదు అంటూ కూడా బండి సంజయ్ ఈ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోను కూడా జీ తెలుగు స్క్రీన్ పైన ప్రత్యక్షంగా బండి సంజయ్ మాట్లాడినటువంటి వీడియోను విన్నాము. వివిధ స్టేట్మెంట్స్ బీజేపీ నాయకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో సమావేశం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి దాడులు జరగకుండా, ఈ రకంగా వేరే పార్టీ నాయకులు వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి ఏర్పాటు చేయడం కానీ, పోలీసు అదనపు బలగాలు ఏర్పాటు చేయడం కానీ, అదనపు భద్రత ఏర్పాటు చేయాలి. దాడి చేసినటువంటి కార్యకర్తల పైన తీవ్ర చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా బీజేపీ నాయకుల యొక్క సమావేశం సాగుతా ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత వీళ్ళంతా కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కార్యాలయం ద్వారా యువకులు, బీజేవైఎం కార్యకర్తలు, బీజేపీ అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ బండి సంజయ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. మేము అనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు ఉండనే ఉండదని. నిజంగానే మీరు ప్రతి చర్యలకు ఏమైనా సిద్ధమవుతున్నారా? పార్టీ అధినాయకత్వం డిసైడ్ ఫైనల్ పిలుపు కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. వాళ్ళు ఒక్క మాట చెప్పితే మాత్రం డెఫినెట్లీ బండి సంజయ్ చెప్పినటువంటి ఏదేందో అది నిజమవుతుంది. అది నిజమే అవుతుంది. ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, పక్కకు చాపర్ కట్టించుకుంటుండ్రు కదా, ఏడా మరి చిన్నరాడు ఇన్స్టిట్యూట్లో ఒక చాపర్ ఎక్కి పోవాల్సి వస్తుంది. ఆయన
చెప్తారా ఆ చాప దాకా పోవాలంటే కూడా రోడ్డు మీద పోవాలి, రోడ్లలో తిరగబడతారు వీళ్ళు, ట్రైన్లలో పోతారు, ట్రైన్లను కూడా అడ్డుకుంటారు చెప్తారు. అట్లాంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో. సంజయ్ అని చెప్పినట్టు వానర మూకలాగా ఈ కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ మేము మట్టు పెట్టబడతాం. ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ రోడ్డు మీద తిరిగాడు చెప్తారు, ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ తిరిగాడు. ఈరోజు యూత్ ఇమ్మీడియట్లీ ప్రభుత్వము తర్వాత మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాడిని సస్పెండ్ చేయాలి. ఒకవేళ మీకు బాధ్యత లేకపోతే, మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మేము డీజీపీ గారిని కోరుతా ఉన్నాం, మహేష్ కుమార్ రెడ్డి మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఆయనే దీన్ని ఎగ్జిక్యూట్ చేయించింది, వాళ్ళే దీన్ని ప్లాన్ చేయించింది. దళితుల మీద బీసీల మీద మీ దాడులు ఎవరు? బీసీ సంఘం ఆనంద్ గారు బీసీ కాదు, బీసీ మోర్చా నాయకుడు కాదు, మా ఇంకొక ఎస్సీ మోర్చా దళిత మోర్చా నాయకుడు మీద దాడులు చేయలే అంటే దళితులను బీసీలను దాడులు చేయడం మీ కాంగ్రెస్ పార్టీ పని. గుండాయిజం నేర్పిస్తున్నారు మీ కార్యకర్తలకు. ఇదే కదా మీరు నేర్పించేది, మీ సంస్కృతి ఇదే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే హింసించడం ప్రజలను, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతిపక్షాల పైన దాడులు చేయడమా? మేము ముమ్మాటి ఖండిస్తా ఉన్నాం. ఈటిక జవాబ్ పత్తర్తే దేంగే, బిల్కుల్ దేంగే, బిల్కుల్ దేంగే. హైదరాబాద్ పోలీసులు 30 మంది దాడికి పాల్పడడానికి వచ్చారు, వాళ్ళు మా అదుపులోనే ఉన్నారు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, రాళ్లు విసిరినటువంటి మాట వాస్తవమే అని చెప్తా ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, అదుపులో ఉన్నామని చెప్తున్నారు. మీరేం చెప్తారు? పోలీసుల సాక్ష్యంగా రాడి దాడులు జరుగుతూ ఉంటే ఏం చేసిర్రు అంటున్నా, విజువల్లా కనబడుతున్నాయి కదా. బారికేడ్లు దాటి వస్తారా ఇక్కడికి? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేదా, ఎస్బీ ఫెయిల్యూర్ లేదా దీంట్లో? అంటే మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు పార్టీ ఆఫీస్ ఉంటారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లా. ఇది కాక పార్టీ కార్యకర్తగా ప్రజలు ఉంటారు దీంట్లో. ప్రజల పైన దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఇది కేవలం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ పైన జరిగిన దాడి కాదు, బడుగుల యొక్క ఆశ జ్యోతిగా ఉన్నటువంటి, బడుగులకు అండగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలు డెఫినెట్లీ దీనికి వ్యతిరేకంగా ఈరోజు స్పందిస్తా ఉన్నారు. సంజయ్ అన్న ఏదైతే విషయం చెప్పిండో ఒక్క మాట, ఇది ఇప్పుడు అదే పార్టీ అధినాయకత్వంతో మా యువమోర్చా మాట్లాడుతూ ఉంది. పార్టీ అధినాయకత్వం కూడా చెప్తా ఉన్నారు, మనం శాంతియుతంగా, మనం సమాజబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ చూపినటువంటి మార్గంలో ఒక కంప్లైంట్ చేద్దామని చెప్పి డీజీపీ గారితో మిగతా వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆదేశాల కోసం మేము వెయిట్ చేస్తాను. డెఫినెట్లీ యువమోర్చా నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అంటే కొంచెం ఎక్కువ ఆవేశం ఉంటుంది. మేము యూత్ కాబట్టి వాళ్ళకు కూడా ఏ విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏ భాషలో అయితే అర్థం చేసుకుంటారో ఆ భాషలో జవాబు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. రా, నువ్వు ఇంతసేపు వచ్చినావు కదా, రా మా యువమోర్చా నాయకులు వచ్చారు, నీ కార్యకర్తలు వస్తారా, 100 మంది వస్తారా, అధికారంలో ఉండరు కదా, రా బరాబర్ చెప్తావు. రేవంత్ రెడ్డి నువ్వు చూస్తున్నావు, ఈ ఛానల్ను నువ్వు చూస్తున్నావు, మహేష్ కుమార్ గౌడ్ పంపి, నువ్వు ఎంతమంది గుండాలు పంపిస్తావు పంపి, ఇండే ఉంటాం. వాళ్ళు నీ కార్యకర్తలు కాదు, నీ గుండాలు. మేము పోలీసులకు రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా మీరు ఇంతకుముందు ఎట్లా ప్రేక్షక పాత్ర వహించారో కట్నే వహించారు, ప్రేక్షక పాత్ర 15 నిమిషాలు దమ్ముంటే రమ్మని చెప్తున్నా. వీళ్ళు ఒక్క ఒంట్లో పాడేది రక్తం అయితే రండి, మేము చెప్తాం, ఛాలెంజ్ చూస్తాం. ఇప్పుడు గాంధీ భవన్ ముట్టడికి వెళ్తారా? మేము చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చెప్తాం, రమ్మని చెప్తున్నాం. మేము ఇక్కడ ఇక్కడ నుంచి మీకు స్వాగతం చెప్తా ఉన్నాం, మీరు రండి, మీరు ఏం చేయగలుగుతారు మేము చూపిస్తాం. ఇప్పుడు ఉండడానికి అసలు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చి దాడులు చేస్తారా? ఇది పిరికి పంద తెరే కాదు, కోడిగుడ్డు. నువ్వు నిరసన తెలపాలంటే నీ ఆఫీస్ ముందు తెలుపు. ప్రెస్ మీట్ ఉన్నాయి, సభలు ఉన్నాయి, ఇంకో ప్లేస్ ఉన్నాయి. నువ్వు అన్నావు కదా 5 ప్లేస్లలో మాత్రం నిరసన తెలపాలి అని చెప్పేసి, పో ఇందిరాబాద్ కార్డు తెలుపు. ఎవరదన్నారు నిన్ను? పార్టీ కార్యాలయం మీద వస్తావా? మేము వస్తుంది అట్టుకుంటుందా నీ గాంధీ భవన్ చూస్తావు, అది డెఫినెట్ చూస్తావు. చెప్తున్నా కదా, అది గాంధీ భవన్ కాదు, గూండాల భవన్. కాంగ్రెస్ పార్టీ భవన్ కాదు, గూండాలకు అడ్డగా ఉంది. న్యూస్ వాచ్ చేస్తున్నా. ఇప్పుడే నేను శబరిమలకి వచ్చిన, భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండెలు అటాక్ చేసినారు అని న్యూస్లో వస్తుంది. నేను మా పార్టీ కార్యాలయంలో ఫోన్ చేస్తే మా కార్యకర్తలు అధికారులు అంటున్నారు, కాంగ్రెస్ గుండెలు సడన్గా కట్టెలతోని, రాళ్ళతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తున్నాం. మేము రేవంత్ రెడ్డికి అడుగుతున్నాం, అసలు ఎక్కడుంది మీ ల్యాండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా, హోమ్ మినిస్టరీ మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా, అసలు మెయింటైన్ అవుతుందా? అసలు ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పించినారు కాంగ్రెస్ కార్యకర్తలకి? ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి, ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి, నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా, అది మీ కార్యకర్తలకి మీరు నేర్పించలేదా రేవంత్ రెడ్డి గారు? నేను మీకు అడుగుతున్నా. అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం మేము అనుకుంటే. యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వచ్చినాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. ఇమీడియట్గా
ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా క్షమాపణ మీరు ప్రకటన చేయాలి, ఇమీడియట్గా మీరు సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది, నిరసనం చేయాలంటే అది దానికి ఒక పద్ధతి ఉంది, మీకైతే తెలుసు. కానీ మీ కార్యకర్తలకి, మీ గుండెలకి తెలియదు అనుకుంటా. గుండాయిజం చేయొద్దు. గుండాయిజం చేస్తే గుండెలకి ఏ భాషలో మేము చెప్పాలి ఆ భాష కూడా మాకు వస్తుంది. పరిస్థితి తీసుకొని రాకండి, అర్థమైందా? యుద్ధం చేయాలంటే కూడా మేము రెడీ, రాజకీయం చేయాలంటే కూడా మేము రెడీ. రేవంత్ రెడ్డి గారు యాద పెట్టుకోండి. ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వీరి యొక్క ఆదేశాలని ఇస్తూ, పార్టీ నుంచి వచ్చేటువంటి ఆ ఆదేశాలని గౌరవిస్తూ మేము వివరించాల్సి ఉంటుందనే దానిపై మాత్రం క్లియర్గా బీజేవైఎం నాయకులు ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. బీజేవైఎం నాయకులు తీవ్ర ఆవేశంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మేము ముందుకు వెళ్తాము, పార్టీ ఏవైనా మాకు ఆదేశాలు ఇస్తే దాని ప్రకారంగా ముందుకు వెళ్తామంటూ మాత్రం బీజేవైఎం నాయకులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండెలు అటాక్ చేసినారు అని న్యూస్లో వస్తుంది. నేను మా పార్టీ కార్యాలయంలో ఫోన్ చేస్తే మా కార్యకర్తలు, అధికారులు అంటున్నారు కాంగ్రెస్ గుండెలు సడన్ గా కట్టెలతోని, రాళ్లతోని, రాళ్లతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. కొంతమంది కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తున్నాం. నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, అసలు ఎక్కడుంది మీ ల్యాండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా, హోమ్ మినిస్టరీ మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా, అసలు మెయింటైన్ అవుతుందా? అసలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి? ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి, ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి, నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా, అది మీ కార్యకర్తలకి మీరు నేర్పించలేదా? రేవంత్ రెడ్డి గారు, నేను మీకు అడుగుతున్నా. అదే దాడి మేం చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం మేమనుకుంటే. యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వచ్చినాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా క్షమాపణ మీరు ప్రకటన చేయాలి, ఇమీడియట్గా మీరు సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది, నిరసనం చేయాలంటే అది దానికి ఒక పద్ధతి ఉంది, మీకైతే తెలుసు. కానీ మీ కార్యకర్తలకి, మీ గుండెలకి తెలియదు అనుకుంటా. గుండాయిజం చేయొద్దు.